చేతికి అయితే క్యాటర్ బోర్డు ఎలా కొట్టుకున్నాడు అంటే ఏ పిట్ట కనిపించినా సరే వెంటనే పట్టుమని కొట్టేయడానికి. తమ్ముడు నీకు నడుస్తుంటే అక్కడ కాలు నొప్పి పెడుతుందా? హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాండి. ఈరోజు అయితే ఇక్కడ పోసనంద గ్రామంలో ఊరికి దూరంగా కొండల మధ్యలో అయితే ఒక కుటుంబ నివాసం ఉంటున్నారండి. ఒక పాక కట్టుకొని వారి దగ్గరికి అయితే మనం వెళ్తున్నాము. వారు అక్కడ ఏ విధంగా ఉంటున్నారు, వారి జీవన విధానం ఏంటో ఒకసారి తెలుసుకుందాం మనం. చూడండి, నాగలతో దున్నుతున్నారు ఇక్కడైతే. ఇక బండరాల మధ్యలో అయితే బండరాల మధ్య నుంచి అయితే వెళ్ళాలండి. చూడండి, అండ్ ఇక్కడ కూడా కొండవాగు ప్రవేశిస్తుంది. చూడండి, మామిడి చెట్టు అండి. మామిడి చెట్టు దగ్గర అయితే చూడండి చిన్న ఉయ్యాలు కట్టుకున్నారు. చూడండి, చిన్న ఉయ్యాలు కట్టుకున్నారు. కుక్క అయితే రెడీగా వచ్చిందండి. చూడండి, కుక్క అయితే నా కాళ్ళ దగ్గరకు వచ్చి వాసన చూస్తుంది. నా దగ్గర కూడా ఒక మంచి కుక్క ఉందండి, రాకీ. ఫ్రెండ్స్, ఇంటికైతే వెళ్తున్నానండి, ఇంటి దగ్గరికి. ఇంటి ముందు చూడండి సీతాఫలాల చెట్లు అయితే ఉన్నాయి. ఆల్రెడీ కాయలు అయితే కాస్తాయి. చూడండి, ఈ సీజన్లో మొదలవుతాయండి ఇవి. వర్షాకాలం వచ్చేసరికి చాలా చక్కగా తయారవుతాయి. వర్షాకాలంలో మాకు గిరిజన ప్రాంతాల్లో అధికంగా దొరికే పంట అండి ఇది. అమ్మ దగ్గరికి అది వెళ్తున్నాను. అమ్మ బాగున్నారా? అమ్మ అయితే చీర కుట్టుకుంటున్నారు. అమ్మ తమ్ముడేడి? అక్కడ చెట్లు కొడుతున్నాడు. అంటే తమ్ముడు అయితే నడుచుకొని వస్తున్నాడు. తమ్ముడికి అయితే చిన్న డిజేబిలిటీ ఉందండి. చూడండి, ఏరా తమ్ముడు ఎడిల్ తుప్పలు కొడుతున్నావా? ఖర్చు చూడండి ఎంత దారుగా ఉందో, చూసారా? పనిముట్లను అయితే వీళ్ళు చాలా చక్కగా చూసుకుంటారండి. చూడండి, చేతికి అయితే క్యాటర్ బోర్డు ఎలా కట్టుకున్నాడు అంటే ఏ పిట్ట కనిపించినా సరే వెంటనే పట్టుమని కొట్టేయడానికి. తమ్ముడు అయితే నవ్వుతున్నాడు. తను చూడండి, తమ్ముడికి కాలు బాగాలేకపోయినా తమ్ముడైతే ఇంట్లో పని చేసుకుంటున్నాడండి. తమ్ముడు ఇలా డిజేబిలిటీ ఉన్నప్పుడు కూడా ఎంతో కష్టపడతాడండి. ఇంటికి కావాల్సిన కర్రల ముప్పులు ఇలాంటివి ఏమైనా సరే ఒక్కడ అవలేలుగా తెచ్చేయగలడండి, అంత ధైర్యశాలి. చూడండి, ఇల్లు చుట్టూ అయితే ఈ విధంగా వెదురు కర్రలతో చుట్టూ కట్టుకున్నారండి. ఈ యొక్క వెలుగునైతే ఇల్లు చుట్టూ అయితే ఈ విధంగా వెదురుకాయలతోనైతే ఈ వెలుగు చేసుకున్నారండి. ఇదిగోండి తడకంటారు దీన్ని. ఇదిగోండి ఇల్లు చూస్తేనేమో ఈ విధంగా ఉందండి. మీద అయితే రేకులతో కట్టుకున్నారు, చుట్టూ మట్టి గోడలు. ఇప్పుడు ఇంట్లో ఎంతమంది ఉంటున్నారా? ఇంట్లో మొత్తం 9 మంది. 9 మంది ఉంటారా? ఎవరెవరు? అమ్మ, నాన్న, 6 మంది అన్నదమ్ములు, నా వైఫ్. అయితే తమ్ముడు ఎంతవరకు చదువుకున్నావు? ఇంటర్ అయిందా? ఇప్పుడు ఏడు చేస్తున్నావు అయితే? మరి ఇప్పుడు ప్రెసెంట్ ఖాళీగానే ఉన్నా. ఎక్కడే ఉంటున్నావా బయట ఎక్కడ చేస్తున్నావు? ఏంటి ఇంటి దగ్గరేనా? అంటే అమ్మ నాన్నకి సాయం చేస్తుంటావా? తమ్ముడు మీ కరెంట్ ఉందా? లేదన్న.
కరెంట్ లేదా? కొన్ని పాకల దగ్గర కరెంట్ తీసుకున్నారు, కానీ ఇక్కడ చాలా దూరం కదా అందుకే తీసుకోలేదు. చాలా దూరం అనే కరెంట్ లేదు ఇక్కడ. నైట్ టైం ఎప్పుడైనా ఉంటారు ఇక్కడ రాత్రిపూట? లేదు, ఇక్కడ ఎప్పుడు స్టే చెయ్యము, ఇంటికి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఇంటికి ఈవినింగ్ అయితే ఇంటికి వెళ్ళిపోతాం అన్నం పట్టుకుని. సాయంత్రం వరకు ఎక్కడే వంట అన్ని ఎక్కడేనా? వంట ఇక్కడ. మరి ఇప్పుడు మీకు బాగోలేకపోతే ఎక్కడికి వెళ్తారు మీరు? ఒక జ్వరం ఏదైనా వచ్చినట్లయితే? వచ్చినట్లనుకో డాక్టర్స్ వస్తారు కదా, వాళ్ళ చేత ట్రీట్మెంట్ చేసుకుంటాం. మరీ తగ్గకపోతే రాబద్రపురం హాస్పిటల్కి వెళ్తాం. ప్రైవేట్ డాక్టర్కి పార్వతపురం వెళ్తాం. అంటే ప్రైవేట్ డాక్టర్ ద్వారా ఇక్కడ వైద్యం చేసుకుంటారా? ప్రభుత్వం నుంచి ఎవరైనా వస్తారా, గవర్నమెంట్ డాక్టర్ గట్రా? ఇక్కడ ఆశా వర్క్ నర్సులు వాళ్ళు వస్తారా? మందులు ఎట్టిస్తారా? వాళ్ళు ఇస్తారు. తమ్ముడు తాగడం నీరు ఎక్కడ తెచ్చుకుంటారు? ఇక్కడ ఒక గుంట ఉంటది అక్కడ. ఇక్కడ అంటే కొండవాగా? అదే ఇక్కడ పొలం కూడా పక్కన ఊట వస్తుంటది అనమాట. ఊట నీరు తాగుతారా? చల్లగా ఉంటాయి, వాటిని బాగు చేసి అలా తీసుకొచ్చి. బాగుంటాయి నీరు మరి? బాగానే ఉంటాయి. మరి వర్షాకాలం అయితే అది సపరేట్ గా ఉంటది ఊట, అక్కడే మళ్ళా తీసుకుంటాం. బురద రాదా? బురద రాదు. వర్షాకాలం వచ్చినా ఊట నీరు బాగుంటాయి అనమాట. తమ్ముడికి ఏటైంది ఇలాగా? అంటే చిన్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా అగ్గి దగ్గర కాలిపోయిందా? అయ్యో. ఈ కాలు ఇది బాగానే ఉందా? చూడండి, తమ్ముడు కాళ్ళు అయితే అసలేం బాగాలేవు. ఇలా ఈ కాలుతోనే తమ్ముడు అయితే ఇంటి కోసం అయితే చాలా కష్టపడతాడు. ఇక పొలానికి కానీ, పొలం పనులకు కానీ, ఆ యొక్క తోట పనికి కానీ, దేనికైనా సరే ఈ విధంగానే తమ్ముడు ఈ కాళ్ళు ఉన్నప్పటికీ చూడండి ఇటువంటి షూ అయితే వేసుకున్నాడు తమ్ముడు. ఈ స్కూల్ దగ్గర ఇస్తారు కదా ఆ టైప్ షూ అది. ఆ షూ వేసుకొని తమ్ముడు చాలా కష్టపడతారండి కుటుంబ పోషణ నిమిత్తం అయితే. ఎందుకంటే 9 మంది కుటుంబం ఉన్నప్పుడు అందరూ కష్టపడితే కానీ వారికి పూట గడవదు కాబట్టి తమ్ముడు చాలా కష్టపడుతున్నాడండి. నాకే చాలా బాధగా ఉంది. తమ్ముడు నీకు నడుస్తుంటా కాలు నొప్పి పెడుతుందా? నువ్వు పెడతాయా? మరి అలాగే కష్టపడతావా? తమ్ముడు కూరగాయలు ఇవి ఎలాగ మీకు? మరి కూరగాయలు ఇక్కడ తోటేసుకుంటాం. తోటేసుకున్నారా? అంటే ఇక్కడ దొండపాదు, ఇక్కడ నెక్స్ట్ వంకాయలు ఇవన్నీ వేసుకుంటాం. ఆ బ్యాక్ సైడ్ వంకాయలు, కాకరకాయ, అన్ని కూరగాయలు ఇక్కడే. ఈ సీజన్ వస్తే కూరగాయలు అన్ని వేసుకుంటాం. వర్షాకాలమా? మరి వేసవికాలం ఇంకే కాలం అయితే? ఆ సీజన్ లో అయితే బయట వెళ్ళి కొనుక్కొని తీసుకున్నాం. ఎక్కడ కొనుక్కుంటారు తమ్ముడు? సంత అవుద్ది శనివారం పూట పూణేలోనే. అయితే ఊరికి ఏమన్నా ఆటో గానీ ఏమైనా వస్తాయా? ఆటోలు వస్తుంటాయి. అది శనివారం ఆటో వస్తుందా? ఇంకా వస్తుంటాయి. అలాగా మామూలుగా వెళ్ళాలంటే ఏం చేస్తారు మీరు? నడుచుకుంటూ వెళ్తామే, లేకపోతే బళ్ళు ఉంటే బళ్ళతోటి ఎవరిదా ఎక్కించుకుని, లేకపోతే ఆటో ఉంటే ఆటోతో వెళ్ళాం. మరి రోడ్డు బాగాలేదు కదా, ఎలాగా వెళ్తాయి బళ్ళు చక్కగా? వెళ్తాయి అంటే రోడ్డు బాగాలేదు కదా, అలా ఇబ్బందిగానే ఉంటది. కానీ బాగాలేని చోట 2 మనుషులు ఉంటే ఒకటి దిగిపోయి ఇంకోటి డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళడమే. అంటే కూరగాయలు ఏవి కావాలన్నా సంతకెళ్ళి కొనుక్కుంటారా మామూలు టైంలో? అయితే కూరగాయలు అనే కాదు, ఏటి కావాలన్నా సంతకెళ్ళి. బట్టలు ఇలాంటివి ఏమన్నా ఇక్కడ బడ్డీలు, షాప్స్ అలాంటివి ఊర్లో ఏం లేవా దుకాణాలు? ఇట్లా ఏం కావాలన్నా సంతకెళ్ళి కొనుక్కుంటారా? బయటకు వెళ్ళాలి. చూడండి, తమ్ముడైతే ఇంటర్ చదువుకున్నాడంట కనుక తమ్ముడైతే కొంచెం తమ్ముడికి నాలెడ్జ్ ఉండడం బట్టి ఈ విధంగా జీవిస్తున్నారు. ఏం కావాలన్నా కుటుంబానికి తమ్ముడే తీసుకొస్తాడు. ఏంటో నువ్వే కదా తెస్తావు ఏం కావాలన్నా? నేను నాన్న వెళ్తుంటారు. నాన్న వెళ్తారా? వెళ్ళి నేనే వెళ్ళాలి. ఇంటి బాధ్యతలన్నీ నేనే తీసుకుంటాను. అవునవును. కానీ చూడండి, వెళ్ళగానే తాండ్ర కనిపించింది. ప్లేట్లో అయితే తమ్ముడు తాండ్ర పెట్టుకున్నారు. దీంట్లో అయితే ఉల్లిపాయలు ఉన్నాయి. తమ్ముడు వాళ్ళు కూర అయితే వండుకున్నారు. సో నేను మాని ఇవన్నీ ఉన్నాయి. ఇవ్వండి వంట పోయి చూడండి.
మా ప్రాంతాల్లో అందరూ కూడా ఈ విధంగా పొయ్యిలనే ఉపయోగిస్తారండి. గ్యాస్ స్టవ్ ఇవేమి ఉండవు ఇక్కడ. దీంట్లో అయితే వాటర్ అయితే ఉన్నాయండి బిందెల్లో. చూడండి కాన్స్పెక్ట్లో చూడండి. అదేవిధంగా రంగు తీసుకునే రాయి అండి ఇది. అంటే దీంట్లో ఈ రాయి దగ్గర ఏమైనా నూరుతారండి. ఈ పసుపు మందులు కానీ ఏమన్నా పసుపు ఇలాంటి నూరాలంటే దీంట్లో నూరుతారు. పనిముట్లు చూడండి, బాడిద అంటారు వీటిని. దీన్ని అయితే బాడిదని అంటారండి. అంటే వీటిని చెక్కుకోవడానికి ఉపయోగిస్తారండి. ఏమన్నా మంచాలు ఏమన్నా నాగలి ఏంటో చెప్పుకోవాలంటే వాటిని ఉపయోగిస్తారు. ఇంట్లో ఒక గది ఉంటుంది కదా, అంతే ఉందండి. ఇదైతే చాలా చిన్న ఇల్లు, 2 మెంబర్స్కి సరిపోయే అంత ఇల్లు. చూడండి పెట్టంట. ఇది ఏ పెట్టో తెలియదు, తమ్ముడి కంటే దొరికిందంట. దాన్ని జాగ్రత్తగా తీసుకొచ్చి తమ్ముడు ఒక బొట్టలో ఉంచాడండి. చాలా అందంగా ఉంది ఈ పెట్ట అయితే. చూడండి తమ్ముళ్ళు అయితే ఇక్కడ వెనక్కే చిన్న తోట అయితే తీసుకున్నారండి. చూడండి వంకాయ మొక్కలు, ఇవన్నీ మిరప చెట్లు, అదే విధండి దండపాద అయితే వేసుకున్నారు. దండపాద కదా తమ్ముడు అది? అంగారకాయ పాదులు, అదేవిధంగా కాకరకాయ పాదులు అయితే వేసుకున్నారండి. వీటిని పండించుకుని అయితే ఇక్కడ తింటారండి. చాలా బాగుంటాయి, హెల్తీగా ఉంటాయి. ఎందుకంటే ఏ ఎరువులు కూడా వేరు వీటికి. ఏదైనా వేస్తారు వీటికి, పేడ వేస్తారా? చూసారా, పేడ వేస్తారండి వీటికైతే. ఎందుకంటే అదే వీటికి బలం అండి. సేంద్రియ ఎరువులు అవి చాలా చక్కగా టేస్టీగా ఉంటాయి ఈ యొక్క ఆకుకూరలు అయితే.